వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పహల్గామ్ లో ప్రధానంగా పర్యాటకులను మొత్తం ఆధారంగా దారుణంగా చంపడం కాశ్మీర్లతో సహా సమాజం అంతా విస్తృతంగా ఖండించిందని, లోయలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూనే భద్రతా లోపాలతో సహా సంఘటనకు సంబంధించిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సిపిఐ MNU డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, AOKMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న డిమాండ్ చేశారు. పహల్గామ్ హత్యలపై సమగ్రమైన ఉన్నత స్థాయి దర్యాప్తులు చేపట్టి నిందితులను చట్టం ముందుకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నెల్లికుదురు అంబేద్కర్ సెంటర్లో జరిగిన ధర్నాలో వారు ప్రసంగిస్తూ ఈ దాడికి పాల్పడింది పాకిస్తానేనని, మోదీ నేతృత్వంలోని RSS బీజేపీ ప్రభుత్వం మే 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్ పాలిత కాశ్మీర్, పంజాబ్లోని అనేక కేంద్రాలపై క్షిపణి దాడులను ప్రారంభించిందని, దీని తర్వాత భారతదేశం, పాకిస్తాన్ రెండు తీవ్రమైన సరిహద్దు దాడులను ప్రారంభించాయని, ఈ దాడులు భారతదేశం, పాకిస్తాన్ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా లేని పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదంగా మారందని వారు అన్నారు. రెండు దేశాల సరిహద్దు రాష్ట్రాలలో వినాశకర బెదిరింపులకు ఉభయ దేశాలు పాల్పడ్డాయని అన్నారు. మే 10న సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని, అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత కాల్పుల విరమణ చేశాడని, ఈ ప్రకటన మోడీ ప్రభుత్వం లొంగుబాటును బహిర్గతపరిచిందని అన్నారు. మోడీ నేతృత్వంలోని RSS బీజేపీ ప్రభుత్వం సామ్రాజ్యవాదానికి విధేయులుగా ఉండే RSS గత సాంప్రదాయాన్ని ఇప్పటికీ ప్రభుత్వం పాటిస్తుందని ఐలయ్య వెంకన్నను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్న, పార్టీ డివిజన్ నాయకులు ఇరుగు నాగయ్యలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు నక్కయ్య యాకయ్య, ఇరుగు అనిల్, నాగవెల్లి శ్రీను, ఎడ్ల మల్లయ్య, జక్కుల యాకయ్య తదితరులు పాల్గొన్నారు. మే 7వ తేదీన భారతదేశం పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరుతోటి యుద్ధాన్ని ప్రారంభించినటువంటి యుద్ధం అట్టహాసంగా ప్రారంభించి 4 రోజుల్లోనే 10వ తేదీ సాయంత్రం రోజు యుద్ధం ముగిసింది. చాలా అవమానకరంగా యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముగింపు చేశాడు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. పహల్గామ్లో 26 మందిని తీవ్రవాదులు హత్య చేశారు. దానికి సంబంధించినటువంటి వాస్తవాలను బయటకు తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ డిమాండ్ చేస్తారు. చంపిన వాళ్ళు ఎందుకు చంపినారు, దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ కానీ భద్రతా వ్యవస్థ కానీ ఎందుకు విఫలమైంది, మరి చనిపోయినటువంటి వాళ్ళని ఏ లక్ష్యంతో చంపినటువంటి వాళ్ళు చంపిరు అనేటటువంటి విషయంలోని వాస్తవాలు ప్రజలకు తెలియముందే అది పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హత్యలు చేసిరని చెప్పి ప్రకటించి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధం వద్దు, ప్రజలని ఇబ్బందులకు గురి చేయొద్దు, దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి, నేరస్తుల్ని శిక్షించాలి అనేటటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నా అది మాట్లాడినటువంటి వాళ్ళని దేశద్రోహులుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం భావించింది. కానీ చివరికి మరి అంత అట్టహాసంగా ప్రారంభించినటువంటి యుద్ధాన్ని 3 రోజుల్లోనే ట్రంప్ జోక్యంతో ముగింపు జరిగింది. అది కూడా పోనీ తెర వెనుక ట్రంప్ ఏమైనా ప్రయత్నం చేస్తే ఇక్కడ నరేంద్ర మోడీ విరమించిందంటే అది కాదు, ఆయనే అమెరికాలో ప్రకటించింది. ఇది అత్యంత అవమానకరమైనటువంటిది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ప్రకటన చేసింది. దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలని ప్రజల ముందు పెట్టండి. పహల్గామ్లో జరిగింది ఏంటి, దానికి ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, వాస్తవాలు ఏంటి, ఆపరేషన్ సింధూరు ఎందుకు విరమించారు, ఎందుకు ప్రారంభించారు, దానిలో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటి అనేది శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి మే 18 నుంచి 24 వరకు దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు తెలియజేయమని చెప్పి సిపిఐఎం న్యూ డెమోక్రసీ పిలుపునిచ్చింది. ఆ మేరకు ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం వీటిలో ఉన్నటువంటి వాస్తవాలను బయటికి తెలియజేయాలని చెప్పి ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది దేశానికి అవమానకరమైనటువంటి పరిస్థితి. పహల్గామ్ హత్యాకాండను దృష్టిలో పెట్టుకొని ఇలా యుద్ధం ప్రకటిస్తాం. మేము ఇండియా యొక్క ప్రతాపాన్ని ప్రపంచానికి చాటుతాం, తీవ్రవాదులను ఏరివేస్తాం అని చెప్పి వీరాలు పలికినటువంటి భారత్ ఇలా ట్రంప్ యొక్క ఆదేశంతో యుద్ధాన్ని విరమించడం అంటే దేశానికి అవమానకరమైనటువంటి పరిస్థితి. ఎవరైనా యుద్ధం గురించి మాట్లాడితే దేశద్రోహులు అని చెప్పి ప్రకటించినటువంటి మోడీ ప్రభుత్వం ఇలా ట్రంప్ ఆదేశంతో యుద్ధాన్ని విరమించడం అంటే మరి దేశద్రోహులు వాళ్ళ, లేదా ప్రజాస్వామిక విలువల కోసం యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని చెప్పి కోరుకునేటువంటి ప్రజల, ప్రజాస్వామికవాదుల అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పహల్గామ్ నేరస్తుల్ని ఒక్కరం కూడా పట్టుకోలేదు, వదిలిపెట్టాం, అంతం చేస్తామని చెప్పినటువంటి అమిత్ షా ఇలా ఒక్క ఉగ్రవాదిని కూడా
పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి పాపాన పోలేదు. ఇది ఇండియాకు అంటే హత్యాకాండ చేసినటువంటి 26 మందిని నువ్వు ముస్లిమా హిందువా అని చెప్పి నిర్ధారించుకొని చంపినటువంటి పరిస్థితిని దాని మీద పూర్తిగా విచారణ జరపాలి. అసలు ద్రోహులు ఎవరు అని చెప్పి తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ అనేక మంది అంటే దాదాపు ఒక 6-7 పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి విషయాలను మొత్తం కూడా పాకిస్తాన్కి అందజేస్తున్నారు అని చెప్పి అరెస్ట్ చేశారు. అంతకుముందే మన వ్యవస్థ ఇలా మనకు అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. మొత్తం నేరస్తులను శిక్షించేటువంటి అంటే తొందరగా పట్టుకునేటువంటి సాంకేతిక నైపుణ్యాలు ఉన్నా ఇలా గూఢచర్యం చేసేటువంటి వాళ్ళను, ఇలా హత్యాకాండలు చేసినటువంటి వాళ్ళను, ఇలా తీవ్రవాదులు అని చెప్పి చెప్తున్నటువంటి వాళ్ళను ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది సిగ్గుచేటు. ఇలా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ట్రంప్ ఆదేశాల మేరకు యుద్ధాన్ని విరమిస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడం అంటే ఇది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. దీని మీద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నది. అసలు నిర్ధారించాలి, అసలు నిందితులను నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సిపిఐఎంఎల్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీనిలో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.